అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం ఏ అంశంపై చర్చ పెట్టినా తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారైనా 15 రోజులైనా సమావేశాలు నడపాలన్నారు. సభ నిర్వహణకు ప్రభుత్వం జంకుతోందని బీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క అంశాన్ని చర్చకు తీసుకోవట్లేదని చిట్ చాట్ లో విమర్శలు చేశారు హరీష్ రావు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. ఎస్ స్వామి. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తున్నారని చెప్పేసి కూడా ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్నటువంటి కేసీఆర్ పార్టీ సీనియర్ నాయకులతోటి కాసేపట్లో సమావేశం కాబోతున్నారు. కొద్దిసేపటి క్రితం శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయంలో హరీష్ రావు చిట్ చాట్ చేశారు. చిట్ చాట్ సందర్భంగా ఈ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ లేవనెత్తే ప్రజా సమస్యల మీద ఒకవైపు చర్చించకుండా పారిపోతుంది, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలనే కాదు అసెంబ్లీని కూడా భ్రష్టు పట్టించిందని ఒక ఘాటు వ్యాఖ్యలు హరీష్ రావు చేశారు. ఇందులో ఒకవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరానికి 32 రోజులు సరాసరి అసెంబ్లీ సమావేశాలు మేము బీఆర్ఎస్ హయాంలో నడిపాము. ఇప్పుడు కాంగ్రెస్ హయాంకు వచ్చిన తరగతి ఒకవైపు సంవత్సరానికి 14-15 రోజులు కూడా సమావేశాలు జరపట్లేదని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేశారు. దీంతో ఒక త్వరలో జరిగేటువంటి అసెంబ్లీ ఈ సమావేశాల్లో అన్ని ప్రజా సమస్యలపై చర్చించడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. మాకు గొంతు నొక్కకుండా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. మేము లేచి మాట్లాడిన ప్రతిసారి కూడా మా గొంతు నొక్కుతున్నారు, పదే పదే మంత్రులు అడ్డు తొలగి మా విషయం ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు అనేక ప్రజా సమస్యలు చర్చకు రావాల్సి ఉన్నది. ఒకవైపు గతంలో పదే పదే అనేక అంశాలపైన తాము మాట్లాడే ప్రయత్నం చేసే ప్రతిసారి కూడా ఇతర పక్షాల కంటే తక్కువ సమయం మాకు కేటాయించే అవకాశం ఇస్తున్నారు. మాకంటే తక్కువ సంఖ్యలో సభ్యులు ఉన్నటువంటి పార్టీలకు కూడా ఎక్కువ సంఖ్యలో మాట్లాడే అవకాశం ఇస్తున్నారు, కానీ మాకు అవకాశం ఇవ్వట్లేదు. అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. స్పీకరు మా హక్కుల్ని కాపాడాలి, మాకు ఉన్నటువంటి మా ఇంట్రెస్ట్ ని స్పీకరు మా హక్కుల్ని కాపాడే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఒకవైపు రిక్వెస్ట్ చేశారు. దీంతో ఒకవైపు ఈ రోజు జరిగేటువంటి ఈ చర్చలో మరికొన్ని కీలక అంశాలను కూడా హరీష్ రావు ప్రస్తావించారు. ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ఇష్యూ సంబంధించి ఒకవైపు ఇప్పటికే ఈ ప్రభుత్వం కేంద్రానికి 45 టీఎంసీలే కావాలని చెప్పి లేఖ రాసిందా లేదా, ఇలాంటి కీలక అంశాలు అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. మరోవైపు అనేక ప్రజా సమస్యలపైన మాట్లాడకుండా ప్రభుత్వం ప్రతిసారి డిఫెన్స్ లో పడ్డ ప్రతిసారి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. ఇలా అలా కాకుండా ఈసారి 15 రోజుల పాటు ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచించారు. ఖచ్చితంగా ప్రతి ప్రజా సమస్యలు మాట్లాడే విధంగా మాకు అవకాశం ఇవ్వాలి, ఈ 15 రోజుల పాటు ఖచ్చితంగా సమావేశం జరిపే విధంగా చూడాలని చెప్పేసి కూడా సూచించారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.